ఊళ్ళో 15 ఏళ్లుగా కాయగూరల సంతని మీరు, గొర్రెల సంతని సోమయ్య గారు చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా అక్కడికి వచ్చి గొర్రెల సంత పెట్టడం పద్ధతి కాదు. మీకు కొత్తగా నెత్తి మీద కొమ్ములు మొలిచాయని ఇక్కడ మాకు పద్ధతులు నేర్పకండి, తెలిసిందా? నా సొంత చోట సంత పెట్టుకుంటున్నాను. నీకు నచ్చకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వు, లేదా పోలీసులతో చెప్పుకుచావు. అది వదిలేసి నా దగ్గరకు వచ్చి తినేస్తారంటే. కాస్త ఓర్పుగా మాట్లాడండి. సోమయ్య కూడా ఇలాగే కాయగూరల సంత విడిగా పెడితే ఏమవుద్ది? వెళ్ళి పెట్టుకోమనా? మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారా? ఏంటయ్య గారు కలిసి ఉండడం మానేసి ఇలా గొడవ పడుతున్నారు? ఓయ్ నువ్వు కాస్త ముయ్యి. మీరు కలిసి ఉండడానికి నేను నాశనం అవ్వాలా? మీ వ్యాపారం వరకు వస్తేనే మీకు తెలుస్తుంది. ఎవడో ఏదో చెప్పాడని తిన్నగా వచ్చి నా దగ్గర వాగుతారా? మీ మంచి కోసమే చెప్తున్నాం. ఏంటండి మీరు? ఉసి గొలిపే రోజా తప్పుగా ఉంది. అవతలకే యాదవ సచ్చినోడా. అయ్యయ్యా, ఏమిటయ్యా గిరి, పెద్ద ఆయన బయలుదేరారా? బయలుదేరారు, వస్తూ ఉన్నారు. అయ్యా మాట్లాడుతూ ఉంటే తేలదు. సోమయ్య గారు వచ్చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పండి. ఓ మంచి నిర్ణయానికి వద్దాం. సర్దుకుపోతేనే వ్యాపారం చేయగలం. ఈరోజు మీరు సర్దుకుంటే రేపు ఆయన సర్దుకుంటారు. ఇలా గొడవలు పడుతుంటే ఏమొస్తుంది చెప్పండి? అయ్యగారు వస్తున్నారు, త్వరగా నిర్ణయించండి. అయ్యా అయ్యా ఆగడయ్యా, వెళ్ళకండి అయ్యా, వెళ్ళకండి. ఏంటండి? గొర్రెల సంత ఒకటే కాదు, ఆడి అన్ని వ్యాపారాలను ఏలు పెడతాను. వీలైతే వచ్చి పీక్కోమను. అయ్యా అలా మాట్లాడకండి. ఎవరిని ఎదించి మాట్లాడుతున్నావు? చెయ్యి ఎరకొట్టేస్తాను. ఏ సోమయ్య, నీ బెదిరింపులు ఇంకా నా దగ్గర సాగవు. ఇంకా ఏమేం చేస్తానో చూస్తూ ఉండు. నీ పంచ ఊడదీసి కోడేరు నడి బజార్లో నిన్ను నిలబెడతాను. సైగ చేసినందుకు ఇలా అయిపోతే ఇక నవ్వితే గుండె జారిపోద్దేమో. అది కాదండి, నీది ఉడుకు రక్తం రా. ఈ ఆటలు ఇంకా ఎంతకాలం సాగుతాయి అనుకుంటున్నావు? వద్దురా, మంచిది కాదు చెప్తున్నాను. ఏ రూము? బాత్రూము. ఇది నీ తప్పు కాదురా. ఇలాంటి తప్పులు ఎన్ని చేసినా పర్వాలేదని తప్పుడు సలహాలు ఇస్తున్నారు చూడు, వాళ్ళకి బుద్ధి చెప్పాలరా. విజ్ఞానం పెరిగిపోయిందని అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు. అయ్యో అయ్యో, ఇప్పుడు బానే ఉంటదిరా. 40 ఏళ్ల తర్వాత నువ్వు ముక్కినా మూలిగినా అలా చెప్పించకండి అయ్యా. నూతిలో ఓటైతే ఎప్పుడైనా ఊరుతుంది, అలాగే నోట్లోంచి ఉమ్ము ఎప్పుడైనా వస్తుంది, కానీ పోతే రాదు. అటువంటిదేరా యవ్వనం. చాచు, చెయ్యి చాచు. ఎలా వణుకుతుందో చూడు. నా చెయ్యి ఎలా ఉంది? నా వయసు ఎంత అనుకున్నావు? చెయ్యి బలంగా నిలబడాలి. ఎలా ఉండాలి? భలే బలంగా నిలబడాలి. ఎవరి పంచుని ఎవరు తీసేది?